నిన్న పండగని సరిగ్గా జరుపుకోలేకపోయాం. వసు విడుదలైన సందర్భంగా రేపు గ్రాండ్గా చేసుకుందాం. అవును పావని, అసలైన దసరా పండగ రేపు జరుపుకుందాం. మనల్ని కరుణించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకుందాం. వాసు అక్క తిరిగి వచ్చేసింది. నా పోస్ట్ ఉంటుందో ఊడుతుందో. రేపు ఒకసారి చలపతి సరికి ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవాలి. హే పిల్లలు, పదండి పదండి, సామాన్లు ఏమైనా కొనుక్కుందాం పండక్కి. పదండి. మీరు అలసటగా ఉన్నారు వసు గారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఆ కష్టాన్ని మీద వేసుకున్నది నేనైతే నా కష్టాన్ని మోసింది మీరు. నన్ను ఈ కేసు నుంచి బయటపడేశారు. ఇటు మన కుటుంబాన్ని, అటు సుమిత్ర మేడం కుటుంబాన్ని కాపాడారు. కాపాడింది నేను కాదు వసు గారు, మీ మంచితనం, బన్నీ రూపంలో మీ పెంపకం, ఇవే మిమ్మల్ని రక్షించాయి. మీ వల్లే అఖిల్ మారాడు, అటు ఆనంద్ వైశ్యులు మారారు. ఇక నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. అక్కడ సుమిత్ర మేడం గారు ఎంత హ్యాపీగా ఉన్నారు. అమ్మా, అయ్యో మమ్మీ, ఏమైందమ్మా? ఏమైంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నారు? గుండెల్లో నొప్పిగా ఉందా మమ్మీ? ఇది బాధ కాదమ్మా, ఆనందం. మీరు నాతో ఇలా ప్రేమగా ఉండటం ఈ జన్మలో జరగదేమో అనుకున్నాను. మన మధ్య అపార్థాలతోనే నేను చనిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు చల్లగా చూశాడు, మీలో మార్పు వచ్చింది. మాలో మార్పుకు కారణం వసక్క అభిరామ్ సారే మమ్మీ. వాళ్ళ మంచితనమే మమ్మల్ని మార్చింది మమ్మీ. మనకు ఏ సంబంధం లేని వాళ్ళు మన కోసం కష్టపడ్డారు. మన సంతోషం కోసం వాళ్ళు చాలా త్యాగాలు చేశారు మమ్మీ. వాళ్ళ గురించి మీరు చెప్తూ ఉంటే మేం నమ్మలేదు మమ్మీ. మిమ్మల్ని మారుస్తామని అభివసులు చెప్పినప్పుడు నాకు నమ్మకం కలగలేదు. కానీ మార్చారు. వాళ్లలో ఏదో మహత్యం ఉంది, మంచితనం అనే దైవత్వం ఉంది. ఇక నుంచి నువ్వేం చెప్తే అదే చేస్తా. ఏంటిది? అమ్మని ఎందుకలా ఎమోషనల్ చేస్తున్నారు? మీరు కూడా ఏంటొదిన, ఎక్కువ ఎమోషన్ అవ్వకూడదని డాక్టర్ స్ట్రిక్ట్గా చెప్పారు కదా. ఎమోషనల్ ఏం అవ్వలేదు చలపతి.
చాలా రోజుల తర్వాత మనశ్శాంతిగా అనిపించింది. సంతోషంగా ఉన్నాను. బాధపడ్డమే కాదు వదినా, సంతోషం కూడా మీ గుండెకు మంచిది కాదని డాక్టర్ చెప్పారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా నిద్రపోండి. వైషు, అమ్మ తీసుకెళ్లి పడుకోబెట్టు. పదే మమ్మీ. వద్దులేమ్మా, నేనే వెళ్ళి పడుకుంటాను. మీరు కూడా త్వరగా పడుకోండి. మీరు కూడా వెళ్ళి నిద్రపోండి బాబాయ్. మమ్మీ సిక్ అయిందని మీరు కూడా చాలా టెన్షన్ పడ్డారు. నా టెన్షను నిద్రపోతే పోయేది కాదు ఆనంద్. మీరిద్దరూ నన్ను ఇంకా టెన్షన్ పెడుతున్నారు. మేం మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఏంటి బాబాయ్? మీరు చిన్నపిల్లల వయసు, మీకు మంచేదో చెడేదో తెలీదు. మనుషుల్ని అమాయకంగా మరి బ్లైండ్గా నమ్మేస్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు బాబాయ్? ఆ అభిరామ్ వసూల గురించి. వాళ్ళు మంచివాళ్లే కదా బాబాయ్. మనం విన్నవి చూసినవి అన్నీ నిజాలు కాదు వైషు. ఒక్కోసారి మన కళ్ళు చెవులు మనల్ని మోసం చేస్తాయి. అబద్ధాన్ని నిజంలా, నిజాన్ని అబద్ధంలా మార్చేస్తాయి. ఆ వసక్క అభిసారు మమ్మల్ని మనుషులుగా మార్చారు బాబాయ్. ఇప్పుడు మీరు మనుషులుగా మారారు అంటే ఇంతకు ముందు మీరు మృగాలా? చెప్పండి, మీరేం చెడ్డ పనులు చేశారు? ఏం నేరాలు చేశారు? దొంగతనాలు చేశారా? కిడ్నాపులు చేశారా? మర్డర్స్ చేశారా? లేదు కదా? మమ్మీని నెగ్లెక్ట్ చేశాం కదా. మమ్మీ చెప్పిన మాట ఏది వినలేదు కదా. మమ్మీని ఎనిమిలా చూసాం. డే అండ్ నైట్ పబ్కి వెళ్ళాను, డ్రింక్ చేశాను, ర్యాష్గా ఉన్నాను. ఇవన్నీ తప్పు కదా బాబాయ్? అవి తప్పులని ఎవరు చెప్పారు? చిన్నపిల్లలు అలాగే ఉంటారు. ఈ ఏజ్లో అలా ఉండకపోతే తప్పు. మీలో ఏ తప్పు లేదు, మీరు కరెక్ట్గానే ఉన్నారు. మిమ్మల్ని ఆ వసు అభిలు మార్చలేరు. ఏ మారుస్తున్నారు? అదే చీట్ చేస్తున్నారు. లేదు బాబాయ్, వాళ్ళు మమ్మీ కోసం నా కోసం ఎంతో చేశారు. అలా అని నిన్ను నమ్మిస్తున్నారు. ఈ కాలంలో ఏ రిలేషన్ లేకుండా, ఏ స్వార్థం లేకుండా ఎవరో ఎవరికి ఏ హెల్ప్ చేయరా ఆనంద్. అభి వసు ఫ్యామిలీ మొత్తం అబద్ధం చెప్పి మన కంపెనీలో చేరారు. ఏదో పెద్ద మోటివ్తోనే మన కంపెనీలో చేరారు. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీ బాబాయిని, మీ నాన్న తమ్ముణ్ణి. నాకంటే మీ మంచి కోరేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నా మాట వినండి. మీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. వెళ్ళి నిద్రపోండి. వాళ్ళు నా మాటలు నమ్మినట్టు లేరు. ఎలాగైనా వీళ్ళని మళ్ళీ నా వైపుకు తిప్పుకోవాలి. అప్పుడే ఆస్తి నాదవుతుంది. మమ్మీ మమ్మీ మేము స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాం. మా తల దువ్వి జడవే మమ్మీ. ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నానమ్మా. కాసేపు వెయిట్ చేయండి, నేను వేస్తాను. అనుకీర్తి రండి, నేను జడ వేస్తాను. నీకు జడ వేయడం వచ్చా బన్నీ? వచ్చు పెద్దమ్మా. ఒకసారి మమ్మీకి నేనే తలదువ్వి జడ వేశాను. పోతలు కొయ్యకు బన్నీ. అమ్మమ్మ నాకు జడ వేయడం చూసి నువ్వు నేర్చుకున్నావని చెప్పు. పదండి. అక్క, వంట పనుల్లో మీకు హెల్ప్ చేయనా? వద్దు కానీ దేవుడు పటాలు శుభ్రం చేయి, అలంకరించు. నాకు వంట పని రాదు కాబట్టి వంట పనిలో సాయం అవసరం లేదు అంటారనుకుంటే పూజ పని అప్పచెప్పారేంటి?
వచ్చే పని ఆంటీ కప్పు చెప్తే. ఆంటీ, ఏంటే? మీకు వెంటనే రెండో పిల్లవ్వాలంటే ఒక పని చేయాలి. ఏం చేయాలి? దేవుడికి సేవ చేయాలి. దేవుడి ఫోటోలను శుభ్రం చేసి అలంకరించాలి. ఏంటే నాకే పని చెప్తున్నావా? ఇది పని కాదా ఆంటీ, సేవ. ఇదొక తపస్సు లాంటిది. ఇలా చేసి మీరు దేవుణ్ణి మెప్పించగలిగితే వారం తిరిగేలోపు మీరొక ఇంటివారవుతారు. మీ మెళ్ళో 3 ముళ్ళు పడ్డం ఖాయం. మీరు 7 అడుగులు వేయటం పక్కా. నిజంగా నా పెళ్లి జరుగుతుందా? మీ మీదొట్టు ఆంటీ. అఖిల్కి నాకు పెళ్లి అలాగే అయింది. అవునా? అయితే నేను కూడా దేవుడికి సేవ చేస్తాను. వెళ్ళండి. ఆయన ఇంకా రాలేదేంటి? ఏమైంది వసు? ఏదో పనుందని ఆయన పొద్దున్నే బయటికి వెళ్లారక్క. ఇంకా రాలేదు. పూజ టైంకి వస్తారులే వసు. ఆంటీకి కూడా నేనే పని చెప్పాను. ఏం మంత్రం వేసావే? దాన్ని పనికిలా ఒప్పించావు? దేవుడి పూజ చేస్తే రెండో పెళ్ళవుతుందని చెప్పాను. వెంటనే పళ్ళు దిగిపోయింది పిచ్చాంటి. పూజ చేస్తే పుణ్యం వస్తుంది కానీ ఆ ఏజ్ లో రెండో పెళ్ళవుతుందా? ఒసే హారిక, నన్నే మోసం చేస్తావే, నాతోనే పని చేయిస్తావే, చెప్తా నీ సంగతి. హారిక, సేవ్ అయిపోయిందా అంటే? అక్కడ ఎవరిదో పర్సు పడిపోయినట్టుంది, అది నీదేనా? ఎక్కడ ఆంటీ? అదిగో అక్కడ. అయ్యో అయ్యో ఏమైంది పిన్ని? హారిక, ఎందుకు అరిచావు? ఆంటీ అరటితో కేసులను కింద పడేసిందక్క. దేవుడి సేవ తొక్క సేవ అని నాతో పని చేయించుకున్నావు కదే, అందుకే నీకు ఈ పనిష్మెంట్. తిక్క కుదిరిందా? చిన్నపిల్లల్లా ఏంటి పిన్ని ఈ గొడవ? వీళ్ళిద్దరికి ఇలా అవ్వాల్సిందే వదినా. ఇంత పెళ్ళి లేకపోతే నా పెళ్లితోనే ఆటలాడుకుంటావా? నీ సంగతి తర్వాత చెప్తాను. చెప్పావులే. అందరూ ఇక్కడున్నారేంటి? ఎక్కడికి వెళ్ళిపోయారండి ఇంతసేపు? నువ్వెప్పుడొస్తావా అని వసు ఎదురు చూస్తుంది అభి. ఏంటి అభి ఆ బాక్స్? అను కీర్తిలకి మంచి గిఫ్ట్. బన్నీ, ఈ బాక్స్ నీ చేతుల మీదుగా నువ్వు చెల్లెళ్ళకి ఇవ్వాలి. బాక్సులో ఏముంది డాడీ? బొమ్మలున్నాయి. అను కీర్తిలు బొమ్మల కొలువు పెట్టుకోవడానికి తెచ్చాను. హాయ్, థ్యాంక్స్ డాడీ. థ్యాంక్స్ నాకు కాదు, అన్నయ్యకి చెప్పండి. మీకు బొమ్మలు కొనివ్వాలని అన్నయ్య చాలా కష్టపడ్డాడు. పాపం ఆ డబ్బులన్నీ నాకే ఇచ్చేశాడు. మీ అన్నయ్య తన ప్రామిస్ని నెరవేర్చుకున్నాడు. నేను బొమ్మలు కొని తెచ్చాను, అంతే. థ్యాంక్ యూ డాడీ. అయితే మనం బొమ్మల కొలువు పెట్టబోతున్నాం అన్నమాట. త్వరగా అందరూ రెడీ అవ్వండి. వసు, మనం వెళ్ళి ముత్తైదువుని పిలుద్దాం. అలాగే. పిల్లలు పదండి పదండి పదండి. బొమ్మలు సెట్ చేద్దాం.
ఏమే ఇప్పుడు ఈ బొమ్మల కొలువు అవసరం అంటావే? బొమ్మల కొలువు పెడితే పెళ్ళవుతుంది ఆంటీ. చంపేస్తాను మళ్ళీ అలాంటి మాటలు అన్నావంటే. ఎన్నిసార్లు మోసం చేస్తావే నన్ను? వసు, ముత్తైదువులు పిల్లలు వస్తున్నట్టున్నారు. పూజ మొదలు పెడదామా? అలాగే అక్క, నేను వెళ్ళి గంధం పసుపు తీసుకొని వస్తాను. గంధం పసుపు కుంకుమ ఎందుకండి? ముత్తైదువుల మెడకు గంధం రాసి కాళ్లకు పసుపు రాసి నుదుటన కుంకుమ పెట్టడానికి. మీకు చాలా విషయాలు తెలుసా ఆంటీ? ఎన్ని తెలిసి ఏం లాభం? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనున్నట్టు అందానికి అందం, వయసుకి వయసు, ఉద్యోగానికి ఉద్యోగం ఉన్నా నాకు రెండో పెళ్ళి అవట్లేదు. అంతా నా తలరాత. ఏంట మీ ఇద్దరు గుసగుసలు? ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అదొకటే తక్కువరా. బన్నీ, నువ్వు ఈ ఇలా రా. రోజు ఏదైనా ప్లాన్ చేసావనుకో, ఈ ఇంట్లో నీ ప్రాణం ఒకటే తక్కువ అవుతుంది. భలే ఉన్నావే అమ్మవారిలాగా. అవునే, వయసు అయిపోయిన అమ్మవారిలా ఉన్నావు. సారీ పిన్ని, పిల్లలు సడన్ గా అడ్డు రావడంతో. నన్ను అవమానించడానికి ఇలా చేసావు కదే? వసు మిమ్మల్ని ఎందుకు అవమానిస్తుంది పిన్ని? పిల్లలు వసు కడ్డు రావడం నువ్వు కూడా చూసావు కదే, మళ్ళీ వసు ఎందుకు అంటున్నావు? ఈ అవతారంలో నేను చూడలేకపోతున్నావు. వెళ్ళి మోహం కడుకోపో. త్వరగా వెళ్ళండి ఆంటీ, లేదంటే పిల్లలు భయపడతారు. ఛ, ఇలా జరిగిందేంటి? ఫీల్ అవ్వకు వసు, నువ్వేం కావాలని చేయలేదు కదా. నువ్వు పూజ మొదలుపెట్టు, నేను పసుపు కుంకుమ గంధం తీసుకొస్తాను. అక్క, నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని రా అక్క. దాంట్లో అమ్మవారి చైన్ ఉంది. అలాగే వసు. ఓసే వసు, అందరి ముందు నన్నే అవమానిస్తావా? నన్ను చూసి అందరూ నవ్వేలా చేస్తావా? ఈ పూజ పూర్తయ్యేలోపు నాకు జరిగిన అవమానం నీకు జరిగేలా చేయకపోతే నేను సుమంకుడినే కాదు, నిన్ను ఘోరంగా అవమానిస్తాను. మమ్మీ, ఈ పండగ రోజు బొమ్మల కొలువు ఎందుకు పెడతారు? విజయదశమి అంటే అందరికీ విజయం కలిగే రోజు. మనకి విజయం ఎప్పుడొస్తుంది? ఒక లక్ష్యం పెట్టుకుని కష్టపడి పని చేసినప్పుడు. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఎలాంటి విఘ్నాలు రాకుండా వినాయకుడిని పూజిస్తాము. అలా వినాయకుడి బొమ్మ పెట్టాము. ఏదైనా పని చేయాలంటే జ్ఞానం అంటే నాలెడ్జ్ కావాలి. అందుకే సరస్వతీదేవి బొమ్మ పెట్టాం. జ్ఞానానికి తోడు ధైర్యం కావాలి. అలా పార్వతీదేవి బొమ్మ పెట్టాం. జ్ఞానం ధైర్యం ఉంటే లక్ష్మీదేవి తోడవుతుంది. అలా లక్ష్మీదేవి బొమ్మ పెట్టాం. ఈ ముగ్గురు దేవతలు మనుషులకు, పక్షులకు, జంతువులకు తోడు కావాలి. అలా అన్ని బొమ్మలు పెట్టాము. దొరికావే బసు. ఈ బొమ్మల కొలువును నిన్ను అవమానించే కొలువుగా చేస్తాను చూడు.